ఫ్రెండ్స్, యూపీఎస్సి మెయిన్స్ ఎవరైతే రాయబోతున్నారో సెప్టెంబర్లో వీళ్లకు 2 ఫుల్ లెంత్ యూపీఎస్సి మెయిన్స్ మాక్ టెస్ట్ మనం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ సెప్టెంబర్ 2nd, 3rd and 4th జరుగుతుంది. ఆఫ్లైన్లో మన హైదరాబాద్ సెంటర్లో అండ్ విజయవాడ సెంటర్ జరుగుతుంది. ఆన్లైన్లో మీరు ఎక్కడి నుంచి రాయొచ్చు. ఇవాల్యుయేషన్ ఆన్లైన్లో కూడా చేస్తాము. సెకండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ సెప్టెంబర్ 10th, 11th, 12th జరుగుతుంది. సో 3 days జస్ట్ యూపీఎస్సీ మెయిన్స్ లాగానే ఫస్ట్ డే ఎస్ఏ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ డే జనరల్ స్టడీస్ 1 and 2 ఉంటుంది. థర్డ్ డే జనరల్ స్టడీస్ 3 and 4 ఉంటాయి. సో ఈ మాక్ టెస్ట్లో మేము 3 విషయాల మీద బాగా శ్రద్ధ తీసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, సెకండ్ మోడల్ ఆన్సర్స్, థర్డ్ ఇవాల్యుయేషన్. 1 by 1 వస్తే బై ది వే తెలుగు మీడియంలో కూడా మీరు ఆన్సర్స్ రాయొచ్చు. మన దగ్గర తెలుగు మీడియంలో కూడా ఇవాల్యుయేట్ చేసే టీం ఉంది. నేను కూడా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం పేపర్స్కి ఇవాల్యుయేట్ చేస్తాను. సో నాతో పాటు టీమ్ ఆఫ్ ఇవాల్యుయేటర్స్ అలాంగ్ విత్ రీసెంట్ టాపర్స్, రీసెంట్గా యూపీఎస్సీలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఎగ్జామ్ కండక్ట్ చేసిన నెక్స్ట్ 4 days మన సెంటర్లో ఉంటారు. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇవాల్యుయేషన్ జరుగుతుంది వితిన్ 2-3 daysలోనే. మీరు డైరెక్ట్గా సెంటర్కి వచ్చి ఆఫ్లైన్ స్టూడెంట్ సెంటర్కి వచ్చి ఇవాల్యుయేటర్స్ ముందు కూర్చొని ఇవాల్యుయేషన్ చేయించుకోవచ్చు ఈ పేపర్స్ని. ఇది ఫ్రీ ఎగ్జామ్, ఫ్రీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. అయితే ఫస్ట్ పాయింట్కి వస్తే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. 2022-23లో యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఎలాగున్నాయో సిమిలర్ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ తయారు చేశాము. సో జనరల్ స్టడీస్ 1, 2, 3లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ బేస్డ్, కాన్సెప్చువల్, అలాగే స్టాటిక్ క్వశ్చన్స్, కొన్ని వేగ్ క్వశ్చన్స్, ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే ఈచ్ క్వశ్చన్లో 3 parts ఇవ్వడం. అలాగే 10 marks క్వశ్చన్స్లో కొంచెం ఆన్సర్ లెందీగా ఉండేది, కానీ మీరు మాత్రం 1.5 pageలోనే కంప్రెస్ చేసి రాసే విధంగా ఉన్న క్వశ్చన్స్ ఇస్తాము. అలాగే 15 marks క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం అవి వేగ్గా ఎక్స్పాండ్ చేయడం కష్టం, అంటే 1 page ఎక్కువ రాయడం కష్టం అవుతుంది, కానీ మీరు 3 pages రాయాలి. అటువంటి క్వశ్చన్ అంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ ఇలాగే ఇస్తుంది లాస్ట్ 2-3 yearsలో. సో ఆ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 questions ఏమో మీడియం నుంచి స్లైట్లీ డిఫికల్ట్గా ఉంటాయి. ఇంకో 10 questions ఏంటంటే స్లైట్లీ నుంచి వెరీ డిఫికల్ట్గా ఉంటాయి, కొద్దిగా నుంచి ఎక్కువ డిఫికల్ట్గా ఉంటాయి. అంటే యూపీఎస్సీ ప్యాటర్న్లోనే క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఇంకా ఎథిక్స్లో కూడా ఉంది. ఎథిక్స్లో కేస్ స్టడీస్లో 2013 నుంచి 23 మధ్యలో చూస్తే ఎథిక్స్ పేపర్ చాలా మారింది. ఇప్పుడు ఏంటంటే ఫండమెంటల్ ఎథికల్ కాన్సెప్ట్స్ కన్నా కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ని యూజ్ చేసి రాసేలాగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కేస్ స్టడీస్. అలాగే ఈవెన్ థియరీ క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి. సో అదే రకంగానే ఎథిక్స్ పేపర్ తయారు చేసాం మేము కూడా. అలాగే ఎస్ఏకి వస్తే ఎస్ఏలో రిఫ్లెక్టివ్ టాపిక్స్, ఇంట్రోస్పెక్షన్ చేసి రాసే టాపిక్స్, తర్వాత ఫిలాసఫికల్ టాపిక్స్, వేగ్ టాపిక్స్ ఇటువంటి ఉన్నాయి. కానీ సేమ్ యూపీఎస్సీ లాగానే ఏ టాపిక్ ఇచ్చినా ఆ ఎస్ఐ టాపిక్కి మీరు సపోర్ట్ చేస్తూ అలా అగైనెస్ట్గా కూడా రాసే విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్లో కరెంట్ అఫైర్స్ కూడా యూజ్ చేయొచ్చు, డిఫరెంట్ డైమెన్షన్స్ రాయొచ్చు. ఈ రకమైన క్వశ్చన్స్నే ఇవ్వడం జరిగింది యూపీఎస్సీ లాగానే సేమ్. సో ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ యూపీఎస్సీ లాగా ఉండేలా చూసుకున్నాము. రెండోది మోడల్ ఆన్సర్స్. మోడల్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేశామంటే ఆ మోడల్ ఆన్సర్స్ అవడం వల్ల ఆ క్వశ్చన్కి ఆన్సర్ రావడమే కాకుండా ఆ టాపిక్లో నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు యూజ్ చేసే విధంగా మోడల్ ఆన్సర్ తయారు చేశాము. ఇంట్రొడక్షన్, కన్క్లూజన్ని మీరు గుర్తుంచుకొని రీప్రొడ్యూస్ చేసినా కూడా యూజ్ అయ్యేలాగా మేము తయారు చేశాము. అలాగే మోడల్ ఆన్సర్లో సైడ్ హెడ్డింగ్స్ ఎక్కువ పెట్టాం. సో దట్ ఏమవుతుందంటే మీరు యాక్చువల్ పాయింట్స్ మర్చిపోయినా సైడ్ హెడ్డింగ్స్ గుర్తుండడం వల్ల మీరు మెయిన్స్ ఎగ్జామ్లో దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు. ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ని, డాటాని, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మోడల్ పెట్టడం జరిగింది మోడల్ ఆన్సర్స్లో. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ ఏంటంటే మేము క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడంలో బాగా శ్రద్ధ తీసుకున్నాము. సెకండ్ ఏంటంటే మోడల్ ఆన్సర్స్లో కూడా శ్రద్ధ తీసుకున్నాము. మూడోది ఇవాల్యుయేషన్. ఇందా చెప్పే విధంగానే ఎగ్జామ్ అయిపోయి నెక్స్ట్ 3 రోజుల్లోనే ఇవాల్యుయేషన్ ఫినిష్ చేస్తాము. ఆఫ్లైన్ హైదరాబాద్, విజయవాడ వాళ్ళు సెంటర్కి వచ్చి కరెక్షన్ చేయించుకోవచ్చు ఇవాల్యుయేటర్ ముందు కూర్చొని. ఆన్లైన్ అంటే మీరు ఎగ్జామ్ రాసిన 3 daysలో మేము కరెక్షన్ చేసి పంపిస్తాం మీకు. ఫోన్లో మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ స్టూడెంట్స్కి ఈ ఫ్రీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లకి. అలాగే ఇవాల్యుయేషన్ ఏంటంటే ఆ క్వశ్చన్కి ఏ పాయింట్స్ రాయాలో అనేది మోస్ట్లీ ఫోకస్ చేయం, ఎందుకంటే మోడల్ ఆన్సర్లో ఎలాగో పాయింట్స్ ఉంటాయి. మోడల్ ఆన్సర్లో పాయింట్స్ ఏం రాయాలి ఉంటుంది. సో మళ్ళీ ఏం రాయాలి చెప్పే అన్నెసరీ థింగ్ పెట్టుకోము. ఇవాల్యుయేషన్లో ఏం చేస్తామంటే మోస్ట్లీ ఫార్మాట్ ఆఫ్ ది ఆన్సర్ ఎలా ఉంది, మీరు ఆన్సర్ అన్నెసరీ లెందీగా రాస్తున్నారా, ఒకరు రాస్తున్న ఎలా తగ్గించాలి ఆన్సర్ని, తర్వాత మీరు ఒక్కొక్క పాయింట్ని క్రిస్ప్ రాయాలంటే ఏం చేయాలి మీరు రాసిన ఆన్సర్లో. అంటే ఒకరు వీక్నెస్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇంట్రొడక్షన్ మరి లెందీగా రాస్తారు, అంటే కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ రాస్తారు, దాన్ని తగ్గించాలి చెప్తాం. కొంతమంది ఇంట్రొడక్షన్ రాయడం రాదు, వాళ్ళకి ఎలా చెప్తాం. అలా కన్క్లూజన్లో ఖచ్చితంగా ఒపీనియన్ని, సజెషన్ని, ఫీడ్బ్యాక్ని ఇంక్లూడ్ చేయాలి కన్క్లూజన్లో మీరు. ఎందుకంటే మీ ఒరిజినాలిటీ చూపించాలి కదా. ఏ ఆన్సర్లో అయినా కూడా మీ ఒపీనియన్ ఏంటి, మీ సజెషన్ చూపిస్తేనే మీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, మార్క్స్ ఎక్కువ పడతాయి.
అలాగే బాడీ ఆఫ్ ది ఆన్సర్లో పాయింట్స్ ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి అందరూ సేమ్ పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాల్యుయేటర్ మైండ్లో ఇచ్చిన క్వశ్చన్కి ఖచ్చితంగా 3-4 పాయింట్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవాల్యుయేటర్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు వాటి మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డిస్కస్ చేస్తాము. ఆ 3-4 పాయింట్స్ ఖచ్చితంగా రాసేలా చూసుకుంటూ ఇంక అడిషనల్ పాయింట్ ఎలా బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి అందరూ అంటే ఎకనామిక్, పాలిటిక్స్ డైమెన్షన్ ఎలా తీసుకురావాలి పాయింట్స్ని, కరెంట్ అఫైర్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, అలాగే వాల్యుయేషన్ ఎలా చేయాలి. వాల్యుయేషన్ అంటే నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా, అన్నెసరీగా మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్ గీయడం వల్ల మార్క్స్ ఎక్కువ అని రావు. దానిలో మార్క్స్ ఎక్కువ రావు. అవసరమైన దగ్గర మ్యాప్, అవసరమైన దగ్గరే ఫ్లో చార్ట్ గీస్తూ ఉండాలి. సో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఏం చేయాలంటే మీ ఒరిజినాల్ని చూపించాలి. కానీ ప్రజెంటేషన్ని కొంచెం ఎక్కువ బొమ్మలు గీయడం వల్ల ఎక్కువ మార్క్స్ వస్తాయని కూడా తప్పు. ఇంకా మీ మైండ్ని ఎక్కువ డయాగ్రామ్స్ పెడితే ఈ క్వశ్చన్ మీద ఆన్సర్ ఫోకస్ మీరు మిస్ అవుతారు. అది చేయకూడదు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుందో దాన్ని ఎగ్జాక్ట్ అడ్రస్ చేసేలాగా మా ఇవాల్యుయేషన్లో కూడా మీరు క్వశ్చన్ డిమాండ్ అడ్రస్ చేశారా లేదా అనే దాని మీద ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. సో ఇవాల్యుయేషన్ ఈ రకంగా చేయడం వల్ల ఎగ్జామ్ ఇంకా 3 వీక్స్ టైం ఉంది కాబట్టి మీరు 2 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాసి వెంటనే ఇవాల్యుయేట్ చేయించుకుంటే ఫ్రెష్గా మీ మైండ్లో మా ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ని డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ తీసుకెళ్ళి యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రతి పేపర్లో మీకు 10 మార్క్స్ దాకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కూడా ఈ ఫ్రీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ 2 కూడా రాస్తే మంచిది నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇవాల్యుయేషన్ వెంటనే చేస్తాము, మంచి ఇవాల్యుయేషన్ చేస్తాం కాబట్టి. క్వశ్చన్ పేపర్స్ కూడా వీ మేడ్ ఇట్ సిమిలర్ టు లాస్ట్ 2 years ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్. సో ఆల్ ది బెస్ట్. ఈ టెస్ట్ సిరీస్కి ఫ్రీగా రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయ్యి మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.